హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ జాబ్స్ అడ్వైజర్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో వచ్చేసరికి మరొక మంచి ఎక్సలెంట్ ఆపర్చునిటీస్ అయితే తీసుకొచ్చాను గైస్. సో ఒకటి కాదు రెండు కాదు అనమాట, టోటల్ 4 టాప్ ఎంఎన్సీ కంపెనీస్ నుంచి మనకి సాఫ్ట్వేర్ జాబ్స్ అయితే రిలీజ్ అయ్యాయి గైస్. హై పేయింగ్ జాబ్స్ అనమాట. సో అసలు మిస్ అవ్వకండి. అబోవ్ 50K 60K కానీ అంతకంటే తక్కువ అయితే ఉండదన్నమాట ఈ జాబ్స్కి మీరు సెలెక్ట్ అయితే. సో కంపెనీ నేమ్స్ వచ్చేసరికి ఫస్ట్ వన్ గోల్డ్ మ్యాన్ సచ్ అనమాట, సెకండ్ వన్ ఫోన్పే, అండ్ థర్డ్ వన్ ఫ్లిప్కార్ట్, అండ్ ఫోర్త్ వన్ వీసా. ఈ 4 కంపెనీస్ నుంచి మనకి ప్రజెంట్ సాఫ్ట్వేర్ జాబ్స్ అయితే రిలీజ్ అయ్యాయి గైస్. సో రోల్ ఏంటి అండ్ లొకేషన్, ఎంప్లాయ్మెంట్ టైప్, అవన్నీ డీటెయిల్స్ కూడా మీకు స్క్రీన్ మీద అయితే డిస్ప్లే చేస్తున్నాను. సో ఫస్ట్ది వచ్చేసరికి గోల్డ్ మ్యాన్ సర్చ్. ఈ కంపెనీ నుంచి ప్రజెంట్ వీళ్ళు అసోసియేట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఈ పొజిషన్కి అయితే హైర్ చేసుకుంటున్నారు గైస్. సో వర్క్ లొకేషన్ వచ్చేసరికి బెంగళూరు అనమాట. ఎంప్లాయ్మెంట్ టైప్ వచ్చేసరికి ఫుల్ టైం, ఎలాంటి పార్ట్ టైం కాదు, ఇది ఫుల్ టైం ఆపర్చునిటీ. సో ఎలిజిబిలిటీ వచ్చేసరికి మీకు బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్లో మీరు బ్యాచిలర్స్ డిగ్రీ కంప్లీట్ చేస్తుంటే మీరైతే అప్లై చేసుకోవచ్చు అనమాట. సో బ్యాచిలర్స్ డిగ్రీ కానీ లేదంటే ఇంజనీరింగ్ చేసిన వాళ్ళైనా కానీ, సో ఓన్లీ కంప్యూటర్ స్ట్రీమ్స్ వాళ్ళు ఎలిజిబుల్ అనమాట. సో మీకు వచ్చేసరికి స్ట్రాంగ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అయితే ఉండాలి గైస్, అండ్ కంప్యూటర్ సైన్స్ గురించి ఫండమెంటల్స్ అనేవి తెలిసి ఉండాలన్నమాట ఈ యొక్క పొజిషన్కి మీరు అప్లై చేసుకోవడానికి. అండ్ ఫోన్పే నుంచి వీళ్ళు వచ్చేసరికి ఎస్ఆర్ఈ ఇంటర్న్షిప్కి అయితే వీళ్ళు హైర్ చేసుకున్నారు. సో ఎస్ఆర్ఈ అంటే సైట్ రిలయబిలిటీ ఇంజనీర్ అనమాట. ఈ యొక్క పొజిషన్కి వచ్చేసరికి వీళ్ళు ఇంటర్న్షిప్కి హైర్ చేసుకుంటున్నారు. లొకేషన్ వచ్చేసరికి బెంగళూరు లొకేషన్ అనమాట. ఇది ఇంటర్న్షిప్ అనమాట. సో ఎవరైతే ప్రజెంట్ ఫైనల్ ఇయర్ చదువుతున్నారో ఆ యొక్క క్యాండిడేట్స్, లేదంటే డిగ్రీ చదివే క్యాండిడేట్స్ కానీ ఇంజనీరింగ్ చదివే వాళ్ళు కానీ, మీరు వచ్చేసరికి ఈ యొక్క పొజిషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు గైస్ ఇంటర్న్షిప్కి. స్కిల్స్ వచ్చేసరికి మీకు బేసిక్ స్క్రిప్టింగ్ నాలెడ్జ్ అనేది ఉండాలి, ట్రబుల్ షీటింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నాలెడ్జ్ ఉంటే ఈ యొక్క పొజిషన్కి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. అండ్ ఫ్లిప్కార్ట్లో వచ్చేసరికి వీళ్ళు ప్రజెంట్ యూఐ ఇంజనీర్ రోల్కి అయితే హైర్ చేసుకున్నారు. ఫ్రంట్ ఎండ్ రోల్ అనమాట ఇది. ఇది వచ్చేసరికి మనకి బెంగళూరు లొకేషన్ అయితే ఇచ్చారు. అన్నీ కూడా మనకి బెంగళూరు లొకేషనే, ఫుల్ టైం ఆపర్చునిటీ అనమాట. ఇది కూడా బ్యాచిలర్స్ డిగ్రీ కంప్యూటర్ సైన్స్ స్ట్రీమ్ వాళ్ళు ఎలిజిబుల్. మీకు స్కిల్ సెట్ వచ్చేసరికి హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్, జావా స్క్రిప్ట్, రియాక్ట్, యూఐ యూఎక్స్ ప్రిన్సిపల్స్ అనేవి వచ్చి ఉండాలన్నమాట. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసరికి వీసా. వీసా నుంచి వీళ్ళు వచ్చేసరికి సాఫ్ట్వేర్ ఇంజనీర్ రోల్కి అయితే హైర్ చేసుకుంటున్నారు గైస్. పైథాన్, జావా, బిగ్ డేటా, ఏఐ, ఎంఎల్, ఈ యొక్క పొజిషన్స్కి అయితే హైర్ చేసుకుంటున్నారనమాట. ఇది కూడా మనకి బెంగళూరు లొకేషన్, ఫుల్ టైం ఆపర్చునిటీ. బ్యాచిలర్స్ డిగ్రీ చేసిన వాళ్ళు మినిమం 6 months నుంచి 2 years ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ని అయితే వీళ్ళు హైర్ చేసుకుంటున్నారు. మీకు స్కిల్స్ వచ్చేసరికి పైథాన్ కానీ, జావా, బిగ్ డేటా ఇలాంటి టెక్నాలజీస్ అయితే మీకు వచ్చి ఉండాలన్నమాట. ఎస్పెషల్లీ ఏఐ, ఎంఎల్, ఇవి కూడా వచ్చి ఉండాలని మనకి ఇక్కడైతే మెన్షన్ చేస్తారు గైస్. ఇవన్నమాట టుడే 4 జాబ్ ఆపర్చునిటీస్ వచ్చేసరికి 4 టాప్ ఎంఎన్సీ కంపెనీస్ నుంచి. ఎక్సలెంట్ ఆపర్చునిటీ, అసలు మిస్ అవ్వకండి. ఫస్ట్ వన్ వచ్చేసరికి మనకి గోల్డ్ మ్యాన్ సర్చ్ నుంచి అఫీషియల్గా అయితే రిలీజ్ అయింది గైస్. ఫోర్ కూడా మనకి అఫీషియల్ వెబ్సైట్లోనే రిలీజ్ అయ్యనమాట. ఫ్లిప్కార్ట్లో వచ్చేసరికి మనకి గూగుల్ ఫామ్ అయితే ఇచ్చారు. గూగుల్ ఫామ్ అయితే మీరు ఫిల్ చేయాల్సి ఉంటుందన్నమాట. 4 జాబ్స్ యొక్క అప్లై లింక్స్ అనేవి మీకు ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఈ విధంగా ఓపెన్ చేసిన తర్వాత మీకు సేమ్ పేజ్, నేను ఏ పేజ్ అయితే చూస్తున్నానో స్క్రీన్ మీద సేమ్ పేజ్ అయితే మీకు ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడైతే అన్ని డీటెయిల్స్ కూడా ఉంటాయి, ఇవన్నీ కూడా క్లియర్గా చెక్ చేసుకోండి. జాబ్ డిస్క్రిప్షన్ తగ్గట్టు మీ రెజ్యూమ్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత అప్లికేషన్కి అయితే ప్రొసీడ్ అవ్వండి గైస్. ఇక్కడ మనకి అప్లై నౌ బటన్ అయితే ఉంటుంది. ఇక్కడ అప్లై నౌ క్లిక్ చేసిన తర్వాత ఇంకొక పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. మీ ఈమెయిల్ అడ్రస్ ఇక్కడ ఎంటర్ చేసి ఐ యాక్సెప్ట్ బటన్ అయితే ఉంటుంది. ఇక్కడైతే టిక్ మార్క్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ క్లిక్ చేసి బేసిక్ అప్లికేషన్ క్వశ్చన్స్ ఉంటాయి, అవన్నీ కూడా మీరు ఫిల్ చేసి రెజ్యూమ్ అప్లోడ్ చేసి అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి మనకి ఫోన్పే నుంచి ఈ యొక్క ఇంటర్న్షిప్ కూడా అప్లై చేసుకోవడానికి అప్లికేషన్ ప్రాసెస్ ఈజీగానే ఉంటుంది. ఇక్కడ అప్లై క్లిక్ చేసిన తర్వాత అప్లై ఫర్ దిస్ జాబ్ అనే విధంగా ఓపెన్ అవుతుంది. మీ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్ అడ్రస్, మీ మొబైల్ నెంబరు అండ్ మీ రెజ్యూమ్ అనేది ఇక్కడ అటాచ్ చేసి, కవర్ లెటర్ ఉంటే అది కూడా ఇక్కడ అటాచ్ చేసి, ప్రీవియస్ ఏదన్నా మీరు ఇండస్ట్రీలో వర్క్ చేస్తుంటే కంపెనీ నేమ్ అనేది ఎంటర్ చేయాలి. ఒకవేళ ఫ్రెషర్స్ అయితే నాట్ అప్లికేబుల్ అని ఎంటర్ చేయండి. టైటిల్ అనేది కూడా ప్రీవియస్ మీరు ఏదైనా ఆర్గనైజేషన్లో చేస్తుంటే మీ యొక్క జాబ్ టైటిల్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. ఫ్రెషర్స్ అయితే మీరు నాట్ అప్లికేబుల్ కానీ ఎన్ఏ కానీ అప్డేట్ చేయొచ్చు అనమాట. ఈ విధంగా అయితే ఉంటుంది గైస్. ఇక్కడ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా బేసిక్ డీటెయిల్స్ అనమాట. మీ లింక్డ్ఇన్ ప్రొఫైల్ యొక్క యూఆర్ఎల్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి.
అండ్ బేసిక్ డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్ చేసిన తర్వాత లాస్ట్లో మనకి సబ్మిట్ అప్లికేషన్ ఉంటుంది. సబ్మిట్ చేసిన తర్వాత మీ అప్లికేషన్ అనేది కంపెనీ వాళ్ళకి సబ్మిట్ అయిపోతుంది అనమాట. అండ్ థర్డ్ వన్ వచ్చేసరికి మనకి ఫ్లిప్కార్ట్ నుంచి ఒక గూగుల్ ఫామ్ అయితే ఇచ్చారు వీళ్ళు. సో ఈ గూగుల్ ఫామ్ ఫిల్ చేసిన తర్వాత ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో సో వాళ్ళకైతే ఇంటర్వ్యూకి అయితే మీకు ఇంటర్వ్యూ కానీ టెస్ట్ కానీ సో మీకు మెయిల్ చేస్తారనమాట. దాని త్రూ మీరైతే సో నెక్స్ట్ ప్రాసెస్కి అయితే ప్రొసీడ్ అవ్వచ్చు అనమాట. సో లాస్ట్ వన్ అండ్ సో వీసా కంపెనీ నుంచి అనమాట. సాఫ్ట్వేర్ ఇంజనీర్ రోల్ అనమాట ఇది. సో దీనికి వచ్చేసరికి సో డిస్క్రిప్షన్లో అప్లై లింక్ ఇచ్చాను గైస్, ఫోర్ జాబ్స్కి సంబంధించి. సో ఇక్కడ ఐఎమ్ ఇంట్రెస్టెడ్ క్లిక్ చేసి మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఐఎమ్ ఇంట్రెస్టెడ్ క్లిక్ చేసిన తర్వాత ఇంకొక పేజ్ అయితే మీకు ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీకు సో మీ రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేసిన తర్వాత సో ఇక్కడ బేసిక్ డీటెయిల్స్ అని ఉంటాయి, ఇవన్నీ కూడా ఫిల్ చేసిన తర్వాత సో నెక్స్ట్ బటన్ క్లిక్ చేసి సో బేసిక్ అప్లికేషన్ క్వశ్చన్స్ ఉంటాయి, అవన్నీ కూడా మీరు ఆన్సర్ చేసిన తర్వాత అప్లికేషన్ అనేది సబ్మిట్ చేసుకోవాలి గైస్. ఇదనమాట. సో టోటల్ 4 జాబ్ ఆపర్చునిటీస్ గైస్, అసలు మిస్ అవ్వకండి. సో ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న క్యాండిడేట్స్ తప్పకుండా అప్లై చేసుకోండి. సో సాఫ్ట్వేర్ జాబ్ ఆపర్చునిటీస్ గైస్, అసలు మిస్ అవ్వకండి. ఈ వీడియో డిస్క్రిప్షన్లో మీకు అన్ని లింక్స్ కూడా ప్రొవైడ్ చేశాను. సో ఇలాంటి జెన్యూన్ జాబ్ అప్డేట్స్ అనేవి మిస్ అవ్వకుండా ఉండాలంటే సో మన జాబ్స్ అడ్వైజర్ తెలుగు యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి గైస్. మీకు జాబ్ అప్డేట్స్ పరంగా మన ఛానల్ అనేది యూజ్ అవుతుంది అనమాట. ఒకవేళ రీసెంట్ జాబ్ అప్డేట్స్ మీరు ఏమైనా మిస్ అయి ఉంటే ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి. సో ఏవైనా జాబ్స్ మిస్ అయి ఉంటే అవి చెక్ చేసి మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఇది గైస్ టుడే జాబ్ ఆపర్చునిటీ వచ్చేసరికి. ఈ వీడియో డిస్క్రిప్షన్లోనే మీకు టెలిగ్రామ్ లింక్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తాను. సో అందులో అయితే జాయిన్ అవ్వండి. ఏదైనా న్యూ వీడియో అనేది అప్లోడ్ చేసినప్పుడు ఒకవేళ మీకు నోటిఫికేషన్ అనేది త్వరగా రాకపోయినా సో మీరు టెలిగ్రామ్లో కూడా చెక్ చేసుకుని అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఇది గైస్ టుడే జాబ్ ఆపర్చునిటీస్ వచ్చేసరికి 4 కంపెనీస్ నుంచి, అసలు మిస్ అవ్వకండి. సో వీడియో డిస్క్రిప్షన్లో అప్లై లింక్స్ అనేవి ఉన్నాయి, అక్కడ నుంచి మీరు అప్లై చేసుకోవచ్చు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. మరొక మంచి జాబ్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.